ఏంటి ఈరోజు నా ముద్దుల మనవరాలు కథ వినడానికి ఇంకా రావట్లేదు? అమ్మమ్మ, ఈరోజు నాకేం స్టోరీ చెప్పబోతున్నావు? సరే, ఈ రోజు నీకు మరొక మంచి స్టోరీ చెప్తాను. అది కూడా మన టేల్ ట్రీ స్టోరీస్ నుండి. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన స్టోరీ సఖ్యప్రసాదం. శ్రీకృష్ణుడు మరియు సుధాముడి మధ్య స్నేహం. శ్రీకృష్ణుడు మరియు సుధాముడు ఇద్దరు మంచి బాల్యమిత్రులు. వారు ఇద్దరు ఎప్పుడూ కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండేవారు. పనుల్లో కూడా ఎప్పుడూ సుధాముడికి శ్రీకృష్ణుడు సహాయపడుతూ ఉండేవారు. ప్రతిరోజు సాయంత్రం గురుకులంలో వారు ఇద్దరు ఎప్పుడు కలిసి చదువుకునేవారు. కాలం మారింది. శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి రాజు కాగా సుధాముడు వివాహం చేసుకుని పేదరికంలో బతుకుతున్నాడు. తను ఉంటున్న ఇల్లు కూడా వర్షం కారణంగా పాడైపోయింది. ఆ కుటుంబం ఎంతో పేదరికంతో ఉండేది. కనీసం తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు. వారి పిల్లలకి మంచి బట్టలు లేవు, ఆడుకోవడానికి బొమ్మలు కూడా లేవు. పేదరికంలో ఉన్నా గాని జంతువులకు మాత్రం అన్నం పెట్టడం మర్చేవాడు కాదు సుధాముడు. అతని భార్య ఇరుగు పొరుగు వారిని ఆహారం కోసం అడుగుతుండేది. ఒకరోజు సుధాముడితో తన భార్య ఇలా అంటుంది: శ్రీకృష్ణుడు నీ బాల్యమిత్రుడు కదా, మనకి ఏదైనా సహాయం చేస్తాడేమో, అడిగి చూడు, ప్రయత్నించడంలో తప్పు లేదు కదా అని అంటుంది. సుధాముడు తన భార్యతో సరే అని చెప్పి శ్రీకృష్ణుడికి ఇష్టమని కొన్ని అటుకులు మూటల్లో కట్టుకుని ద్వారకా నగరానికి బయలుదేరుతాడు. దారిలో అలసిపోయిన సుధాముడు కాస్త విశ్రాంతిని తీసుకుని శ్రీకృష్ణుడి మదిలో ధ్యానిస్తూ తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించాడు. అలా రాజభవనం చేరుకున్న సుధాముడిని చూసి అక్కడి ప్రజలు ఎవరి పిచ్చివాడు అన్నట్టుగా చూస్తూ వెళ్తుంటారు. బిచ్చగాళ్లకి కోటలోకి ప్రవేశం లేదని అక్కడి ద్వారపాలకులు లోపలికి వెళ్ళనివ్వలేదు. సభలో శ్రీకృష్ణుడు ప్రజలతో మాట్లాడుతూ ఉండగా సుధాముడు వచ్చాడని తెలుస్తుంది. తన చిన్ననాటి స్నేహితుడు తనని చూడడానికి వచ్చాడని శ్రీకృష్ణుడు సభలోని వారిని తోసుకుంటూ తన చిన్ననాటి స్నేహితుడైన కుచేలుణ్ణి చూడడానికి ద్వారం వైపుకి వెళ్తాడు. తన స్నేహితుని చూసి ఎంతో ఆనందించిన శ్రీకృష్ణుడు తనతో పాటు రాజసభలోకి ఆహ్వానిస్తాడు. స్వయంగా శ్రీకృష్ణుడే తన బాల్యమిత్రుడైన సుధాముడి కాలు కడిగి అతిథి సత్కారాలు చేస్తాడు. తన స్నేహితుడు ఈ పరిస్థితిలో ఉండడం చూసి కృష్ణుడు చాలా బాధపడతాడు. సుధాముడికి రాజ సత్కారాలు చేస్తాడు. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని సంతోషపడతాడు శ్రీకృష్ణుడు. మిత్రమా, నా కోసం ఏదో కానుక తెచ్చినట్టు ఉన్నావు అని శ్రీకృష్ణుడు అడగగా మొహమాట పడుతూ తన తెచ్చిన అటుకుల్ని శ్రీకృష్ణుడికి ఇస్తాడు సుధాముడు. అప్పుడు అటుకుల్ని తీసుకున్న శ్రీకృష్ణుడు సంతోషంతో మనసులో ఏదో తలుచుకుంటాడు. అలా కాసేపు సమయం గడిపాక తన మిత్రుడైన శ్రీకృష్ణుడికి వీడ్కోలు చెప్పి సుధాముడు మరలా తిరిగి ఇంటికి బయలుదేరుతాడు. తిరిగి ఇంటికి చేరిన సుధాముడు అక్కడ జరిగిన విషయాలను చూసి ఆశ్చర్యపోతాడు. తన ఉంటున్న ఇల్లు కాస్త ఇంద్రభవనంలా మారిపోతుంది. తన భార్య మరియు పిల్లలు ఐశ్వర్యవంతులుగా మారి తన్ని ఆహ్వానించడానికి ఎదురు వస్తారు. ఈ మార్పులన్నిటికీ కారణం శ్రీకృష్ణుడు చేసిన సహాయమని తెలుసుకొని సుధాముడు సంతోషించగా ఈ కథ ముగుస్తుంది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.